ఏంటిది ఇంత కోపంగా ఉంది? ఏందే అంత కోపంగా ఉన్నావేంటి? ఏయ్ వినపడతా నీకు? ఏందట్టా ఉన్నావు? ఏంది మాట్లాడేది? రోజు ఆ జానిగాడు ఏడిపిస్తున్నాడంటే ఎవ్వరూ పట్టించుకోరు. ఏమన్నాడేవాడు? ఏమన్నాడా? అందరి సంచులు వేసుకుంటాడు. నా సంచి రాగానే ఫోన్ రాకపోయినా వచ్చినట్టు తెగ బిల్డప్ ఇస్తాడు. ఏమన్నా అంటే అందరూ నన్నే తిడతారు. ఫోన్లేవే, ఆడేమంత పెద్ద ఎదవేం కాదు. అప్పుడప్పుడు మనకు కొంత సాయం చేస్తున్నాడే. సాయం చేస్తే నువ్వు చేపించుకో. నన్ను గాని ఏడిపిస్తే మాత్రం నేను ఊరుకోను. వాడి వల్ల రోజు అందరి ముందు నా పరువు పోతుంది. పిన్నికి చెప్తే ఆమె పట్టించుకోదు. నీకు చెప్పినా నువ్వు కూడా నన్నే అంటున్నావు. వచ్చాడు వెధవ. మన గురించేనా ఓ మంట పెడుతుంది? దాందే ఉందిలేరా, రోజు ఉన్నదేగా. సరే సర్లే, దాని గురించి నాకెందుకు. ఏంటత్త ఈరోజు పనికి రాలేదు? ఏమో రాజాని, ఈ మధ్య అస్సలు ఒప్పుకున్నట్లేదు. ఓపిక ఎందుకు ఉంటది? ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్లి చేస్తే ఓపిక ఉంటది. దాని దిగులే సగం నీకు ఉంటది. అమ్మా, నీతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు నీతోనే మాట్లాడుకోమను. నా గురించి ఎత్తితే మాత్రం అస్సలు బాగోదు. నువ్వు ఊరుకోవే. నువ్వు చెప్పింది కరెక్టేరా జాని. చేసేద్దాం ఈ ఏడు. జాని, రేపు ఒక 500 ఎక్కువీరా. ఖర్చులు ఎక్కువయ్యాయి ఈ వారం. సరే అత్త, ఎత్తలే గాని ఇందా తీసుకో. సరేరా. జాగ్రత్త, కొంతమంది పోరు పడే కంటే తొందరగా పెళ్లి చేసి పంపించడమే బెటర్ అత్త. నేను చెప్పింది ఆలోచించు. వస్తా వస్తా. ఏయ్, నీకేనా చెప్పేది? ఓయ్, నోరు మూసుకొని పోరా. పోవే. సరిపోయారిద్దరు. అరే మల్లేష్, సంచిది బెటా రే. అరే అది అందిరా శ్రీనివాస్. నమస్తే బెటా జానీ. ఇదిగోరా జానీ, పోయిన వారం లక్ష్మీ బ్యాలెన్స్ 100, ఈ వారం 150, మొత్తం 250. నర్సమ్మది మీ నాన్నది కలిపి 500. ఇకపోతే నీకు పోయిన వారం 400 కట్ చేయగా మిగిలింది 100 రూపాయలు. ఇగో శివ బెట్ట నీది 500. అమ్మా లక్ష్మీదేవి. సరిపోయిందారా? సెటు ఒక 500 కావాలి సెటు. 500 ఆరా? ఎందుకురా 500? చిన్న పని ఉందిలే సెటు. మొన్ననే తీసుకురావు కదరా, ఇది అవసరం ఉందని. అది వేరేలే, పోయిన వారం సెటు. ఈ వారం ఇంకో పని పడింది. ఏం రా, ఈ మధ్యలో పైసలు బాగా ఖర్చు పెడుతున్నావు. పైసలు అనుకుంటున్నావా రాళ్ళనుకుంటున్నావా? అంత అర్జెంట్ అయిందిరా? నీకేం తెలుసు సెటు? రోజు గడిస్తే ఎవడి జీవితాలు ఎలా ఉన్నా ఎవడికి తెలియట్లేదు. పైసా పైసా పైసా. డబ్బుంటే చాలు సెటు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ డబ్బు కోసం ఏం చేయాలో తెలియట్లేదు. అరే అట్లా అని చెప్పి ఏమన్నా చేయగలవురా నాయనా? జీవితాంతం జైలుంటావు, చూసుకో. ఏం లేదులే సెటు, వెళ్ళొస్తాను. ఏమన్నా చేయగలవురా రే? చూసుకోరా రే. ఏంట్రా సేటుతో అలా మాట్లాడేశావు? ఎరా, డబ్బు కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. ఏ నువ్వు చేయవా? నా గురించి వదిలేరా, నాకంత ఓపిక లేదు, అంత ధైర్యము లేదు. అదేం లేదా, అదంతా వదిలేసి పద. నాకు కూడా మొక్కలేరా. ఏరా, ఏం పని లేదా? ఎటువైపు వచ్చావు? పని ఉంటే ఎడికెందుకు వస్తారా? ఏం లేకనే ఇక్కడికి వచ్చా. అరే నాకు కూడా రా బాబు ముక్కలు.
పొద్దున్న లేస్తే ఎప్పుడు ఆడవాళ్ళం ఇప్పుడు తిరుగుతావు కదా, అందుకే అడిగలే. అవన్నీ నీకు ఎందుకురా, పని చూడు. రే రే జానీ జాబ్లేమరా. జాబిలే జాబిలమ్మా. ఏయ్ నీ మొగుడొచ్చాడే, నువ్వు గమ్ముని రావే, వాడి వైపు చూడకు. ఏరా శివ, నువ్వు వెళ్ళలేదా? ప్రధానికి తోకలో వెనకాలే ఉంటావు కదా. అరే అన్ని పనులకు ఎలా ఉంటారా, కొన్ని పర్సనల్ పనులు కూడా ఉంటాయి. పర్సనల్ ఉంటాయా? బాగా ముదిరిందనమాట ఆ వారం. ఓ జాబిలే జాబిలే నిన్నే. జాబిలే పిలుస్తుంటే వినబడట్లేదా? ఓ నువ్వా, పిలిచావా? అరుస్తున్నావేమో అనుకుని వెళ్ళిపోతున్నా. సరే గాని ఇంటికైనా వెళ్ళేది? అవును. ఇదిగో ఈ 500 తీసుకుని మీ అమ్మకి. ఏంటా బిల్డప్? మా కుటుంబం మొత్తాన్ని నువ్వే పోషిస్తున్నట్టు. నిన్న రాత్ర మీ అమ్మ సరుకులు దాడానికి డబ్బులు అడగలే, తీసుకుని పో ఇవ్వు. అడిగింది మా అమ్మ, పోయి దానికి ఇవ్వు. అలా ఇంటికే కదా వెళ్తున్నావు, ఇచ్చే. నేను వెళ్ళేది ఇంటికి కాదు, సినిమాకి పోతున్నా. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు? నువ్వా సినిమాకి వెళ్ళే ఫేస్ అనేది? నోరు మూసుకుని తీసుకెళ్ళు, లేకపోతేనా. ఏయ్ ఎద్దవా, నేను నీకంటే మొండిదాన్ని, నువ్వే ఇచ్చుకో లేదా చచ్చిపో. జాబిలే నిన్నే. జాబిలే ఎటు చూస్తున్నావు? వింటున్నావా నేను చెప్పింది? ఎక్కడో చూస్తున్నావు. జానీ పెళ్ళయ్యాక నాకు అలాంటి బట్టలు కొనిస్తావా? అలాంటి బట్టలు మనం వేసుకుంటే మన ఇదిలో కుక్కలు అంటబడతాయి. అలాంటివి పెట్టుకోకు, దాని ఖరీదు వేలల్లో ఉంటాయి. సరేలే కానీ కనీసం బైక్ పైన కూర్చోబెట్టుకుని తిప్పుతావా? మనం జీవితం అంతా కష్టపడినా అలాంటి బండి మనం కొనలేం. కనీసం చూద్దామని కూడా అనట్లేదు. ఒక్కరోజు అలా ఉండాలనిపించినా ఎప్పుడూ అలాగే ఉండాలనిపిస్తుంది. ఈ జన్మకి మన జీవితాలు ఇంతే. అందుకనే ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు నీలాగే ఉండు, సరేనా? సరే, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నాను, సాయంత్రం కలుస్తా. జాబిలీ అమ్మ అడిగితే లేటుగా వస్తానని చెప్పు, సరేనా? ఉంటాను. నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో నాన్నకి వద్దుమన్నా ఇది నేనమ్మా ఆగో. నాన్న కమింగ్ ఏంటి పట్టబోలు దాకా వస్తున్నాడు? ఏంటండి ఏరా తాగొచ్చినవా? నాన్న గుడ్ మార్నింగ్. అబ్బో నాన్న తాగొచ్చింది నేను ఎప్పుడైనా అన్నానా? అల్లా కొట్టానా? కొట్లా. పోనీ నిన్ను ఏడిపించానా? ఏడిపిలా. ఒక్క నిమిషం, 1 నిమిట్. ఏం చేస్తాడు వీడు? నువ్వు ఏడుండవే బుజ్జిముండ.
ఏమైందిరా? ఈరోజు ఏమైందిరా నీకు? అయ్యా నేను కొట్టాలా చంపాలా? జాబిలు అమ్మకిచ్చి పెళ్లి చేయమంటే నీ వల్ల కాలేదు, నన్నే కొట్టా. వాడెవడో వచ్చి గొడవ పెట్టుకుంటుంటే నన్నే కొడతావు. నువ్వు ఉండి ఏం పీకుతున్నావు? అది ఏమైందిరా నీకు? చచ్చిపోతారా? వదిలేరా? దండం పెడతారా? కాళ్ళు పట్టుకుంటారా? అయ్యా అమ్మా, రిలాక్స్. సారీ, నేను చేసే పనికి అడ్డొచ్చావా? నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. ఇలా తయారైపోయాడమ్మా. అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మో, అయ్యో. ఎమ్మెల్యే దారుణ హత్య. నగర శివారు ప్రాంతంలో ఎమ్మెల్యే కారును అడ్డగించి డ్రైవర్ను బెదిరించి పారిపోతున్న ఎమ్మెల్యేను వెంటాడి అతి దారుణంగా మెడకోసి హత్య చేశారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. Thank you. Thank you.
అరే బుల్లెట్లు బాబాయ్ ఎప్పుడో అయిపోయినాయి. ఏంటి నువ్వు కూడా నాలాగనా? టిషా టిషా టిషా